I am anointed to impact millions for the kingdom. I am anointed for rising royal dynasties to disciple nations. I am anointed to produce massive wealth for kingdom impact in Jesus' name. Praise the Lord. దేవునితో సమస్తము సాధ్యమే. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానించుకుంటున్నాం. సమృద్ధిగా పంట కోయుట. విశ్వాసంతో వినండి, ఖచ్చితంగా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. లక్షల మందికి ఆశీర్వాదకరంగా దీవించండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీయతలో తెరవ చేయండి. మీ ఆత్మను కుమ్మరించండి. అద్భుతమైన కార్యాలు జరిగించండి. మీ మాట విని గొప్ప కార్యాలు పొందుకోవాలి. నేను బైబిల్లో ఉన్న సత్యాలు తెలుసుకోవాలి. నేను దైవజనులు, అలాగే మీ పని చేసే ప్రతి ఒక్కరు, అలాగే విశ్వాసులు గొప్ప గొప్ప కార్యాలు ఎలా పొందుకోవాలో తెలుసుకోవాలి. అలాగున ఈ కార్యక్రమాన్ని దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. లూకాసు వార్త 19వ అధ్యాయం 11 నుంచి 13వ వచనం వరకు చదువుతాను చూడండి. దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలుంచుట వలన ఆయన మరి ఒక ఉపమానము చెప్పాను. యేసు ప్రభు చెప్పిన ఉపమానం. రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు చెప్పిన ఉపమానం. రాజకుమారుడు రాజ్యము సంపాదించుకుని మరలా రావాలని చెప్పి దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను, దేవుడు తను నమ్మిన వారిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి నేను మరలా వచ్చే వరకు వ్యాపారము చేయుడి అని చెప్పారు. దాని తర్వాత ఏముంటుందంటే, ఆ పట్టణస్థులు ఆయన మాకు రాజుగా వద్దని చెప్పి వాళ్ళు తిరగబడతారు. అంటే లోకస్తులు దేవుణ్ణి అంగీకరించారు. దేవుడేమో తను నమ్మిన వారిని 10 మందిని పిలిచి 10 మీనాలు ఇచ్చి నేను మరలా వచ్చే వరకు వ్యాపారము చేయండి. ఇప్పుడు వినండి, వ్యాపారము ట్రేడింగ్ అంటారు. మీరు దేవుని పనికి ఇవ్వటం, దేవుడు చెప్పింది చేయటం, దేవుడు చెప్పిన దానికోసం ఖర్చు పెట్టడం, ఇదంతా దేవుని బలిపీఠం మీద వ్యాపారం చేయటం, అంటే దేవుని బలిపీఠం మీద ట్రేడింగ్ చేయటం. అలా కాకుండా దేవుడు చెప్పింది కాకుండా లోకం చెప్పింది చేయటం, లోకం చెప్పిన విషయాలకి మీ డబ్బులన్నీ ఖర్చు పెడతా ఉంటే మీరు అపవాది బలిపీఠం మీద వ్యాపారం చేస్తున్నారు. అంటే అపవాది బలిపీఠం మీద ట్రేడింగ్ చేస్తున్నారు, అపవాది రాజ్యాన్ని బలపరుస్తున్నారు. మనం దేవుని పనికి ఇవ్వాలి, మన కుటుంబాన్ని చూసుకోవాలి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. బైబిల్లో దేవుడు ఏదైతే చెప్పాడో అది మనం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని పనికి ఇస్తూ ఉన్నప్పుడు దేవుని బలిపీఠం మీద ట్రేడింగ్ చేస్తున్నాం, దేవుని బలిపీఠం మీద వ్యాపారం చేస్తున్నాం. మనం దేవుని పనికి ఇచ్చినప్పుడు దేవుని బలిపీఠం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. దేవుని రాజ్యము శక్తివంతంగా ఎలా పనిచేస్తుంది, దేవుని బలిపీఠం శక్తివంతంగా ఎలా పనిచేస్తుంది అంటే, ఆల్టర్ ఆఫ్ గాడ్ ఎంపవర్డ్ బై ద రైచస్ సాక్రిఫైస్ ఆఫ్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలు నీతి కలిగి యథార్థంగా ఉంటూ దేవుని పనికి ఇచ్చినప్పుడు ఆ బలిపీఠం శక్తివంతంగా పనిచేస్తుంది, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, దేవుని రాజ్యము విస్తరిస్తుంది, దేవుని సువార్త ప్రకటించబడుతుంది. ఇది ఫౌండేషన్ అన్నమాట. ఆల్టర్, బలిపీఠము లేకుండా అసలు పరిచర్య ఉండదు. ఆల్టర్ లేకుండా, బలిపీఠం లేకుండా పరిచర్య జరగదు. అసలు ఆల్టర్ అనేది లేకుండా దేవుణ్ణి తెలుసుకుని నువ్వు ఉన్నావంటే అజ్ఞానంలో ఉన్నట్టే. మనకు ఒక బలిపీఠం ఉంది. అదేం బలిపీఠమో తెలుసా మీకు? పాత నిబంధనలో మనం లేము, మెల్కీసెదకు క్రమంలో మనం ఉన్నాం. యేసు ప్రభు మెల్కీసెదకు క్రమంలో ప్రధాన యాజకుడు. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రధాన యాజకుడు. ఆయన మనల్ని ఏం చేస్తాడో తెలుసా? చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాం. మనము రాజులైన యాజక సమూహం అని చెప్పి ఇప్పుడే మీకు చెప్పాను. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడు. పిలిచిన దేవుడు మనల్ని ఏం చేశాడంటే రాజులైన యాజక సమూహంగా చేశారు. రాజులు, యాజకులు. మీరు చూడండి, బైబిల్లో దావీదు ఆయన రాజు, యాజకుడు. యేసు ప్రభు ఎవరో తెలుసా? ఆయన రాజు, యాజకుడు. అంటే రాజులకు రాజు, ఆయన ప్రధాన యాజకుడు. ఇది బైబిల్లో మొదట ఎక్కడ కనపడిందంటే, షాలేము రాజు మొదట అబ్రహాంకు రొట్టె ద్రాక్షరసాన్ని ఇస్తారు. ఆయన షాలేము రాజు సర్వోన్నతుని దేవుని యొక్క యాజకుడు. మెల్కీసెదకు షాలేము రాజు సర్వోన్నతుని దేవునికి యాజకుడు.
అబ్రహాముకి రొట్టె ద్రాక్షరసం ఇచ్చినప్పుడు అబ్రహాము తన దగ్గర ఉన్న దాంట్లో 10% మెల్కీసెదెకుకి ఇవ్వడం జరిగింది. ఆ విషయం మీకు అర్థం అవ్వాలి. తర్వాత ఏం జరుగుతుందో చెప్పమంటారా? ఆ మెల్కీసెదెకు వెళ్ళంగానే ఎవరు వస్తారు? సొదొమ గొమొర్రా రాజు వస్తారు. ఎందుకంటే సొదొమ గొమొర్రా రాజ్య ప్రజల్ని కలిగిన సొత్తు మొత్తాన్ని దొంగిలించుకుని, అంటే యుద్ధం చేసి ఓడించి తీసుకెళ్ళిపోతే అబ్రహాము లోతు నిమిత్తము మొత్తాన్ని విడిపించుకొస్తాడు. విడిపించుకొచ్చి సొదొమ గొమొర్రా రాజు ఏమంటాడంటే, ప్రజలు నాకు ఇచ్చేసాయి, ఆ ధనమంతా నువ్వే ఉంచుకో అంటారు. అప్పుడు అబ్రహాం చెప్పిన సమాధానం ఏంటంటే, నువ్వు నన్ను ధనవంతుని చేసావన్న పేరు నాకు వద్దు, అసలు చెప్పుల వారు కూడా నాకు వద్దు. అంటే సొదొమ రాజు దగ్గర, అంటే సొదొమ అంటే అపవాది గుర్తు, అపవాది దగ్గర ఆయన ఏం తీసుకోవాలి. అపవాది బలిపీఠం మీద ఆయన వర్తకం ట్రేడింగ్ చేయడానికి ఇష్టపడాల. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అది ఎలా తెలిసిందంటే, ఈ మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చినప్పుడు, ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ఆయన ఆత్మనేత్రాలు తెరవబడినాయి. ఆయన 10% మెల్కీసెదెకుకి ఇస్తాడు. ఆయన సరైన మార్గంలో వెళ్తాడు. అపవాది ఉచ్చులో పడకుండా సరైన మార్గంలో వెళ్తాడు. మీకు చాలా విషయాలు తెలియదు. చాలామంది క్రైస్తవులు రొట్టె ద్రాక్షరసం తీసుకోవటం, దేవుని పనికి ఇవ్వటం ఏదో తమాషా అనుకుంటారు. తమాషా కాదు. నువ్వు ఎప్పుడైతే రొట్టె ద్రాక్షరసం తీసుకుని నువ్వు దేవుని పనికి ఇచ్చావో నీ ఆత్మనేత్రాలు తెరవబడతాయి. నువ్వు విశ్వాసంతో తీసుకున్నప్పుడు నువ్వు సరైన దారిలో వెళ్తావు. నీ కాలు చిక్కబడకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. సరే వినండి, సాక్రిఫైస్ లేకుండా అసలు విశ్వాసి కానీ దైవజనులు కానీ ఉంటే ఉపయోగం లేదు. సాక్రిఫైస్, మనము రాజులైన యాజక సమూహము, యాజకులం అంటే దేవుణ్ణి సేవించాలి, దేవుడు చెప్పింది చేయాలి. రాజులు అంటే మనం చేసే పని, అది బిజినెస్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. రాజులు అంటే మనం ఈ లోకంలో చేసే పని, ఉద్యోగం, బిజినెస్ ఏదైనా కావచ్చు, పరిచర్య. యాజకులు అంటే మనం దేవుని దగ్గరకు వచ్చి దేవునికి పరిచర్య చేయాలి, సాక్రిఫైస్ చేయాలి, దేవుని దగ్గర నేర్చుకోవాలి. మన యాజకత్వము ఎంత శక్తివంతంగా ఉంటుందో అంత శక్తివంతంగా లోకంలో మనం దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తాం. సరే ఇక్కడ వినండి, యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో తన దాసుల్ని పిలిచి 10 మందికి 10 మీనాలు ఇచ్చి, నేను వచ్చే వరకు మీరు వ్యాపారం చేయండి. మళ్ళా చెప్తున్నాను, ఇది వినాలి. దేవుని బలిపీఠం శక్తివంతంగా పని చేయాలి అంటే ఆ బలిపీఠం మీద మనం సాక్రిఫైస్ చేయాలి. దేవుని ప్రజలు యథార్థంగా దేవుని పనికి ఇచ్చినప్పుడు ఆ బలిపీఠం శక్తివంతంగా ఉంటుంది. ఆ బలిపీఠం ద్వారా, అంటే ఆ పరిచర్య ద్వారా, లేకపోతే ఆ కుటుంబం ద్వారా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. ఈ విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉంటుంది, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మనం ఏం చేయాలంటే, మొదట చేయాల్సింది, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, లివింగ్ సాక్రిఫైస్, మన దేహాన్ని, మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టేయాలి. మన జీవితాన్ని, మన దేహాన్ని అంటే దేవునికి సమర్పించుకోవాలి. దేవుని చిత్తం నెరవేర్చడానికి మనం ఇష్టపడాలి. మన ఇష్టం కాకుండా దేవుడు చెప్పింది చేయటానికి మనం ఇష్టపడాలి. సజీవ యాగముగా మన దేహాన్ని, మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాలి. అట్టి సేవ యుక్తమై ఉన్నది. ఆ సాక్రిఫైస్ కంపల్సరీ మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాలి. రెండవది ఏంటంటే, లూకా సువార్త 16వ అధ్యాయం 11వ వచనం, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉన్నని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశము చేయను. అన్యాయపు సిరి అంటే ఏంటంటే వరల్డ్లీ వెల్త్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. వరల్డ్లీ వెల్త్, ఈ లోక ధన విషయంలో మీరు నమ్మకంగా లేకపోతే, ఈ లోక ధన విషయంలో దేవునికి ఇవ్వకపోతే సత్యమైన ధనం మీకు ఎవరిస్తారు? దేవుని ఎరిగిన ప్రతి ఒక్కరూ ఒక బలిపీఠాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే మీరు యాజకులు, రాజులైన యాజక సమూహం, మీరు యాజకత్వం, దేవునికి పరిచర్య చేయాలి. మీ పని మీరు చేయాలి. మీ పని అంటే అది బిజినెస్, ఉద్యోగము, పరిచర్య, ఇంకేమన్నా కావచ్చు. మీరు ఈ లోక ధన విషయంలో నమ్మకంగా లేకపోతే, మీరు దేవునికి ఇవ్వకపోతే సత్యమైన ధనం మీకు ఎవరిస్తారు? సత్యమైన ధనం అంటే అభిషేకము, మర్మాలు. బైబిల్లో ఎన్ని మర్మాలు ఉన్నాయో తెలుసా? మొత్తం మీ జీవితం, మీ పరిస్థితులు మార్చేస్తాయి. బైబిల్లో ఉంటుంది, మీరు సత్యము తెలుసుకుంటారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని ప్రజలు ఎందుకు సమస్యల్లో ఉన్నారు? దేవుని ప్రజలు ఎందుకు ఇబ్బందుల్లో ఉన్నారు? నా ప్రజలు జ్ఞానము లేని వారై నశించిపోవచ్చున్నారు. దేవుని ప్రజలంట జ్ఞానము లేని వారే నశించిపోతున్నారు. అదేంటో మనం
తెలుసుకోవాలి. అది ఎప్పుడు తెలుస్తుందంటే, నేను మొదట 10 సంవత్సరాలు పరిచర్య సిన్సియర్గా చేశాను. చాలామంది సిన్సియర్గా పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు. ఈ సిన్సియర్గా చేసేవాళ్ళు దేవుని పనికి ఇవ్వరు. సిన్సియర్ క్రైస్తవులు చాలామంది ఉంటారు. చాలా సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి పైకి వస్తారు, బిజినెస్లో పైకి వస్తారు, ఉద్యోగంలో పైకి వస్తారు, ఇతర దేశాలు వెళ్తారు. చిన్నప్పుడు చెప్తా ఉంటారు, మేము దేవుని కోసం గొప్ప పనులు చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం అంటారు. అంతా వచ్చిన తర్వాత దేవునికి పైసా కూడా ఇవ్వరు. అదేమంటే వాళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు మోసం చేస్తున్నారు, ఏవో కబుర్లు చెప్తూ ఉంటారు. వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఏదో ఒకరికి ఇద్దరికి 4 మాటలు చెప్తూ ఉంటారు. ఒకరికి ఇద్దరికి 4 మాటలు చెప్పి మేము దేవుని పరిచయం చేస్తున్నాం అంటారు. బైబిల్ ఏముందో తెలుసా? టు హూమ్ మచ్ ఈజ్ గివెన్ మచ్ ఈజ్ రిక్వైర్డ్. దేవుడు ఎవరికి ఎక్కువ ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఆశిస్తారు దేవుడు. చిన్నప్పుడేమో దేవా మీ పని చేస్తాం, మొత్తం చేస్తామని చెప్పారు. ఉద్యోగంలో పైకి వచ్చారు, ఇతర దేశం వెళ్ళి పైకి వచ్చారు, బిజినెస్లో పైకి వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుని పనికి ఇవ్వాలి, దేవుడు చెప్పింది చేయాలి. ఇప్పుడు ఏం చేయరు, వాళ్ళు మోసగాళ్ళు, వీళ్ళు మోసగాళ్ళు. కాబట్టి ఏమేమో దేవుడు చెప్పింది అసలు ఏం చేయట్లా, దేవుని పనికి ఇవ్వట్లేదు, దేవుడు చెప్పింది చేయట్లేదు వాళ్ళు. నేను చాలా స్పష్టంగా గమనించాను. అలా ఇవ్వకపోతే సత్యమైన దాన్ని మీకు ఎవరిస్తారు? నీ దగ్గర ఏమున్నా లేకపోయినా నువ్వు దేవుని పనికి ఇస్తే, నువ్వు సమస్యల ఊబిలో ఉన్నా నువ్వు దేవుని పనికి ఇస్తే, ఈ లోకధనం విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే సత్యమైన ధనం దేవుడు నీకు ఇస్తాడు. నేను 10 సంవత్సరాలు పరిచయం చేసినప్పుడు నేను సిన్సియర్గా ఇలాగే చేశాను. మామూలు సిన్సియారిటీ కాదు. ఇలా పరిచయం చేసి విశ్వాసుల దగ్గర కూడా మీకు కానుకలు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు, మీ ఇంటి దగ్గర ప్రార్థన పెడితే భోజనాలు ఏం పెట్టొద్దు, చాలా సిన్సియర్గా, చాలా నీతిగా, నిజాయితీగా చేశాను. తీరా చూస్తే నా జీవితంలో గొప్ప కార్యాలు జరగట్లా, సంఘంలో గొప్ప కార్యాలు జరగట్లా. ఏదో మామూలుగా అప్పుడప్పుడు కొన్ని కార్యాలు జరుగుతున్నాయి. 10 సంవత్సరాల తర్వాత ఏం మారింది? ఏం లేదు. తప్పు ఎక్కడుందా అని చూస్తే దేవుని పనికి ఇవ్వాలి కదా. సాక్రిఫైస్ లేకుండా, దేవుని పనికి ఇవ్వకుండా మన జీవితాలని మొదట దేవుని చేతిలో పెట్టాలి సజీవ యాగముగా. రెండవది, ఈ లోక ధన విషయంలో నమ్మకంగా ఉండాలి. నేను ఆ తప్పు తెలుసుకున్న తర్వాత, నేను ఆల్రెడీ జాబ్ చేస్తాను, కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నప్పుడు పెద్ద మొత్తంలో దేవుని పనికి ఇచ్చాను. పెద్ద మొత్తంలో దేవుని పనికి ఇచ్చినప్పుడు ఏమైందో తెలుసా? అప్పటికి మాకు 10 సంవత్సరాల పరిచయ పిల్లలు లేరు. అదే సంవత్సరం నా వైఫ్కి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. తర్వాత బాబుని కూడా ఇచ్చారు. ఇప్పుడు పాప బాబు ఇద్దరు ఉన్నారు. అంతేకాకుండా నేను అలా ఇవ్వటం కంటిన్యూ చేసినప్పుడు దేవుడు నన్ను బలమైన అభిషేకంతో నింపాడు, పరిశుద్ధాత్మతో నింపాడు. నేను ఇంకా కంటిన్యూ చేసినప్పుడు దేవుడు నాకు దర్శనం చూపించాడు. ప్రపంచవ్యాప్తంగా చాలా శక్తివంతమైన పరిచయం చేస్తున్నాడు, దేవుడు దర్శనం చూపించాడు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే, ఈ లోక ధన విషయంలో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు సత్యమైన ధనం ఇచ్చాడు. బైబిల్లో అనేకమైన మర్మాలు బయలుపరిచాడు, బలమైన అభిషేకం ఇచ్చాడు. నా సమస్యలన్నీ పోయినాయి, నా ఇబ్బందులన్నీ పోయినాయి. మేము గర్భఫలం లేక బాధపడుతుంటే చక్కగా 2 పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. మొత్తం పరిస్థితులు మొత్తం మారిపోయినాయి. మీరు చూడండి, నా వాక్యం వినండి, ఎన్ని మర్మాలు వస్తాయో అవన్నీ దేవుడు బయలుపరిస్తేనే. నేను చదివితే రావు, నువ్వు చదివినా రావవి. దేవుడు బయలుపరిస్తేనే ఆ మర్మాలు మీరు తెలుసుకుంటారు. ఆ మర్మాలు ఎప్పుడు వస్తాయంటే, మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనం ఎవరిస్తారు మీకు? అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండండి, లోక ధనం విషయంలో నమ్మకంగా ఉండండి. మీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టండి, సజీవ యాగంగా దేవుని చేతిలో పెట్టండి. అందరూ చేయాలి ఈ పని, విశ్వాసులు, దైవజనులు అంతా. మనమంతా రాజులైన యాజక సమూహం. యథార్థంగా ఉండండి, దేవుని పనికి ఇవ్వండి. సత్యమైన ధనం దేవుడు తెలియచేస్తాడు. అంటే మీకు అభిషేకం ఇస్తాడు. మీ జీవితం ఎందుకు దేవుడు మిమ్మల్ని సృష్టించాడు, మీ పట్ల దేవుడు ఏ గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆ ప్రణాళిక ఎలా నెరవేరుతుందో దేవుడు మీకు చెప్తాడు. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుని శక్తి మీలో పనిచేస్తుంది. మీరు బంధకాన్ని దాటి బయటకు వచ్చేస్తారు, సమస్యలను దాటి బయటకు వచ్చేస్తారు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. అది కదా మనం చేయాల్సింది. ఈ క్రైస్తవులంతా అపవాది మాయలో పడిపోయి డబ్బు పిచ్చి. నేను చాలామందిని చూశాను, నాకు అస్సలు మొహమాటం లేదు, మాకు అసలు మేమంతా మంచి వాళ్ళం, మా దగ్గర డబ్బు గురించి ఏం మాట్లాడొద్దు అంటారు. దైవజనులను చూశాను, విశ్వాసాలను చూశాను. తీరా వీళ్ళు వేసే లెక్కలంతా డబ్బు గురించే. డబ్బును బట్టి మనుషులు ఇంటికి రానిస్తారు, డబ్బులను బట్టి మనుషుల్ని స్టేజ్ ఎక్కనిస్తారు. డబ్బులు లేకపోతే అసలు దగ్గర కూడా రానివ్వరు. మళ్ళీ ఏం చెప్తారు? అసలు డబ్బుల గురించి మాకు మాట్లాడొద్దు, డబ్బులతో మాకు సంబంధం లేదు, మేము నీతిగా సేవ చేస్తామంటున్నారు. ఆలోచన మొత్తం డబ్బుల్లోనే ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ఏం చేస్తున్నారు మీరు? మనం దేవుని పనికి ఇవ్వాలి, అందరూ దేవుని పనికి ఇవ్వాలి. ఏది గొప్పది చెప్పండి? డబ్బులు గొప్పదా? దేవుని యందు విశ్వాసం గొప్పదా? దేవుడు డబ్బుకు విలువివ్వడు, మనిషికి విలువిస్తాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే నశించుచున్నవారు రక్షించబడాలి. ఎలా రక్షించబడతారు?
దేవుణ్ణి ఎరిగిన మనం దేవుని పనికి ఇవ్వాలి. దేవుణ్ణి ఎరిగిన మనం మన జీవితాన్ని సజీవయాగంగా దేవుని చేతిలో పెట్టాలి, యథార్థంగా ఉండాలి. దేవుణ్ణి ఎరిగిన మనం ప్రార్థన చేయాలి. దేవుణ్ణి ఎరిగిన మనం దేవుని పని చేయాలి. దేవుణ్ణి ఎరిగిన మనం దేవుని పని చేయకపోతే చేసే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అది మనం చేయాలి. అది మనం చేసినప్పుడు ఇక్కడ దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడుతుంది. అలా దేవుడు ఏర్పాటు చేశాడు. మీకు ఒక వాక్యం నేను చదివినిపిస్తాను చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకునవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పుయు తినివేయును, దొంగలు కన్నమ వేసి దొంగిలితురు. పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకునడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నమ వేసి దొంగిలరు. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మీరంతా కాంట్రవర్షియల్ వాక్యం చెప్తున్నారు. కాంట్రవర్షియల్ కాదు, సత్యం అక్కడ ఉంది. మీకు చెప్తాను చూడండి, సత్యం మీ దిమ్మ తిరిగిపోతుంది. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకోవద్దు. అయితే ఏమవుతుందంట? ఇక్కడ చిమ్మెటయు తుప్పుయు తినివేయును, దొంగలు కన్నమ వేసి దొంగిలుతారు. భూమి మీద దొంగలు కన్నం వేసి దొంగిలుతారు. ఎట్లా చెప్తాను? అసలు దొంగ ఎవరు? అపవాది. దొంగతనము, హత్య, నాశనం చేయడం తప్ప మరి దేనికి రాడు. భూమి మీద ధనం సమకూర్చుకుంటారంటే దేవునికి ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుండా దాచుతారు. అప్పుడేమవుతుందో నేను చెప్తాను. అపవాది ఏం చేస్తారంటే మనుషుల ఆలోచనలు, విచిత్రమైన ఆలోచనలు, రకరకాల వితండవాదాలు మనుషుల ఆలోచనలు పుట్టిస్తారు. వెర్రి ఆలోచనలు పట్టుకుని మొత్తం చేస్తారు బయటికి వెళ్ళి. ఆలోచనలు ఎవరిస్తున్నారు? మీరు దేవుని మాట వింటలేదు కాబట్టి, దేవునికి ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేదు కాబట్టి, అది కూడా దాచుకున్నారు కాబట్టి, దాచుకుని జాగ్రత్తగా ఉందనుకుంటున్నారు కాబట్టి అపవాది ఎలా పనిచేస్తారు తెలుసా? మీలో ఒక కొత్త ఆలోచనలు పుట్టిస్తాడు. విచిత్రమైన ఆలోచనలు, వితండవాదమైన ఆలోచనలు, ఆ పనికిమాలిన ఆలోచనలు పట్టుకుని మొత్తం చేసేస్తారు. దొంగతనం అలా చేస్తాడు. అపవాది దొంగతనం ఎలా చేస్తాడు మీకు అర్థమైందా? అపవాది అలాగే దొంగతనం చేస్తాడు. మీకు కొత్త ఆలోచనలు వస్తాయి, మొత్తం మీ దగ్గర ఉన్నాయి మొత్తం వదిలిపోతాయి. అది దేవుడు చెప్తున్నాడు. అదే దేవుని పనికి ఇస్తే అక్కడ దొంగిలించాడు. మీరు అనుకోవచ్చు, పరలోకం అంటే ఎప్పుడో ముసలోళ్ళు అయిపోయి చనిపోయి పరలోకంకి వెళ్ళిన తర్వాత అప్పుడు గురించి ఇప్పుడే ఎందుకండి, ఇప్పుడు కావాలగా. నేను కరెక్ట్గా ఒక మాట చెప్తున్నాను వినండి. పరలోకంలో నీకు ధనం అవసరం లేదు, ధనం భూమి మీదే కావాలి. పరలోకంలో ధనం సమకూర్చుకోమంటే మీరు దేవుని పనికి ఇచ్చినప్పుడు ఇక్కడ దేవుని పని జరుగుతుంది, దేవుని చిత్తం నెరవేరుతుంది. తర్వాత మీకు రేపు ఏదైనా అవసరం వస్తే దేవుడు మీకు ఇస్తాడు. అది మీరు తెలుసుకోండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు పోషిస్తున్నాడు. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, దేవుడు పోషించడం ఏంటి? నేను చదువుకున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, నా శక్తి, నా జ్ఞానం. అవునా? ఒక్కరోజు ఊపిరి లేకపోతే తెలుస్తుంది నీ జ్ఞానము, నీ శక్తి అదంతా. సోర్స్ ఎవరంటే దేవుడు. రిసోర్స్ నువ్వు ఉద్యోగం చేయొచ్చు, నువ్వు బిజినెస్ చేయొచ్చు, నువ్వు ఇంకోటి చేయొచ్చు. మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. నువ్వు రొట్టె వలన జీవించట్లా, నీ దగ్గర ఉన్న ఉద్యోగం వల్ల నువ్వు జీవించట్లా, లేకపోతే నీ దగ్గర డబ్బు వల్ల నువ్వు జీవించట్లా, నీ బిజినెస్ వల్ల జీవించట్లా, దేవుని నోట నుంచి వచ్చే మాట వలన నువ్వు జీవిస్తున్నావు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్కరికి దేవుడే ఇస్తున్నాడు. నీ సామర్థ్యము చొప్పున దేవుడు నీకు ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే నీకున్న సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఇస్తాడు. ఎక్కువ తక్కువలు ఉంటాయి. నీ సామర్థ్యాన్ని బట్టి దేవుడు నీకు ఇస్తున్నాడు. నీ సామర్థ్యాన్ని బట్టి దేవుడు నీకు ఇస్తున్నప్పుడు నువ్వు దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి. నువ్వు దేవుని పనికి ఇస్తే ఏమవుతుందంటే ఇంకా దాన్ని ఎవరో దొంగిలించలేరు. నువ్వు ఇప్పుడు దేవుని పనికి ఇచ్చావు, తర్వాత నీకు అవసరమైనప్పుడు మొత్తం వస్తుంది. నేను అదే పని చేశాను. నేను కాలేజీలో లెక్చరర్ చేశాను, మంచి జాబ్ అనమాట, మంచి శాలరీ వచ్చేది, పరిచర్య చేస్తున్నాను. దేవుడు నాకు ముందే చెప్పాడు నేను ఫుల్ టైం పరిచర్య చేయాలి. ఫుల్ టైం పరిచర్య ఎలా చేస్తాం? పిల్లలను చదివించుకోవాలి, ఇంట్లో ఖర్చులు ఉంటాయి, పరిచర్య చాలా ఉంటాయి సమస్యలు. ఎలా అంటే నేను జాబ్ చేస్తున్నప్పుడు చాలా పెద్ద మొత్తం దేవుని పనికి ఇవ్వటం మొదలుపెట్టాను. దేవుని పనికి ఇచ్చేస్తా ఉన్నాను. దేవుడు అడిగిందనలా ఇచ్చేస్తున్నాను. జాబ్ మానేయమన్నాడు, నేను జాబ్ మానేశాను. జాబ్ మానేసిన తర్వాత నేను దాచుకున్న డబ్బులు కూడా చాలా మొత్తం దేవుని పనికి ఇచ్చేశాను. ఇప్పుడు వినండి, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. నేను జాబ్ వదిలేసి 2 సంవత్సరాలు అయిపోతుంది. నేను జాబులో ఉన్నదానికన్నా ఎక్కువ సమృద్ధి దేవుడు నాకు ఇచ్చాడు. నాకు అర్థమైంది, జాబ్ చేసినా దేవుడే నాకు ఇస్తున్నాడు, జాబ్ చేయకపోయినా దేవుడే నాకు ఇస్తున్నాడు. నేను సమృద్ధిగా విత్తాను కాబట్టి నేను సమృద్ధిగా పంట కోస్తున్నాను, దేవుని పరిచర్య చేస్తున్నాను. మీకు అర్థమైందా? పరలోకంలో ధనం దాచుకోమన్నది ఇందుకోసం. దేవుని కోసం గొప్ప పనులు ఎలా చేయవచ్చో తెలుసా? ముందు దేవుని పనికి ఇస్తే నీకు అవసరమైనప్పుడు నీకు వస్తుంది, నీకు వచ్చేలా దేవుడు చేస్తాడు. రైతులు విత్తుతారు పొలంలో, ఒక ఒడ్డు గింజ విత్తితే 1000 గింజలు వస్తాయి. నువ్వు దేవుని పనికి ఇస్తే, నువ్వు యథార్థంగా ఉంటూ నువ్వు ముందుగా దేవుని పనికి ఇస్తే నీకు అవసరమైనప్పుడు అది 30 అంతలు 60 అంతలు 100 అంతలు నీ దగ్గరికి వచ్చేలా దేవుడు చేస్తాడు.
నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినే ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించు, నీ దగ్గరికి వస్తాయి, మరి వెతుక్కుంటా వస్తాయి. ఎందుకో చెప్పినది, విత్తుట కోయట నువ్వు విత్తావు కాబట్టి పంట నీ దగ్గరికి వస్తుంది. అది చిన్న విషయం కాదుగా, నువ్వు అంత మొత్తం దేవుని పనికి ఇస్తున్నావు. దేవుని పనికి ఇచ్చి కొంతమందికి అది వస్తే అన్న విషయం కూడా తెలియదు. రైతు విత్తనం విత్తుతాడు, విత్తనం విత్తారంటే ఖచ్చితంగా పంట చేతికి వస్తుంది. నువ్వు దేవుని పనికి ఇచ్చినప్పుడు నీ కుటుంబంలో అనారోగ్య పరిస్థితులు పోతాయి, అంటే రిటర్న్ వస్తుంది. అదే నువ్వు హాస్పిటల్ కోసం ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఆలోచించండి. అనారోగ్య పరిస్థితులు పోతాయి, సమస్యలు పోతాయి, బంధకాలు పోతాయి. నీ పిల్లలు మంచిగా చదువుకుంటారు, లేకపోతే నీ పిల్లలు మంచిగా సెటిల్ అవుతారు, నీ పరిచయం మంచిగా ముందుకెళ్తుంది, నువ్వు ఉద్యోగంలో ముందుకెళ్తావు, నీ వ్యాపారం బాగా జరుగుతుంది. 100 రకాలుగా ఆశీర్వాదం నీకు వచ్చేలా దేవుడు చేస్తాడు. అది సంగతి. నువ్వు ఇచ్చినప్పుడు అన్ని పరిస్థితులు మారిపోతాయి, బంధకాలు పోతాయి, సమస్యలు పోతాయి, ఊబిలో నుంచి బయటకు వస్తావు. నువ్వు ఆ సమస్యలను దాటుకుని ముందుకు వచ్చేస్తావు. ఎందుకంటే నువ్వు ఇచ్చావు కాబట్టి నువ్వు ఇచ్చిన దానికి ఖచ్చితంగా 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు వచ్చి తీరుతుంది. వచ్చి ఉండటానికి దేవుడు నరుడు కాదు. మీకు బైబిల్లో కొన్ని విషయాలు నేను చూపిస్తాను చూడండి, మీరు ఇలా ఎప్పుడు ఆలోచించుండరు. మీకు ఒక వాక్యం చూపిస్తాను. మత్తయి 19:29. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. విషయం గుర్తుపెట్టుకొని యేసు ప్రభు ఆలోచించి చెప్తారు, ఎలా పడితే అలా మాట్లాడరు. దేవుడి మాట మీద నిలబడతారు. సూర్యచంద్రులు గతించవచ్చు, కానీ దేవుని మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుని నామం నిమిత్తము అన్నదమ్ములనైనా, అక్క చెల్లెండ్రనైనా, తల్లినైనా, తండ్రినైనా, పిల్లలనైనా, భూములనైనా, ఇండ్లనైనా విడిచిపెట్టిన ప్రతి వాళ్ళు 100 రెట్లు పొందును, అదిగాక నిత్య జీవం స్వతంత్రించుకును. దేవుడు నాకు చెప్పాడు. 10 సంవత్సరాలు పరిచయకు సంబంధించి ట్రైనింగ్ ఇచ్చాడు. నేను నేర్చుకున్నాను. సంఘాన్ని నడిపిస్తూ, దేవునిలో ఎదుగుతూ, ప్రార్థనలో ఎదుగుతూ, బైబిల్ చదువుతూ ఇంకా చాలా నేర్చుకున్నాను. మొత్తం నేర్పించిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే జాబ్ వదిలేయమన్నారు. అంటే దేవుని నిమిత్తం, ఆయన నామం నిమిత్తం నేను జాబ్ వదిలేశాను. ఇప్పుడు చూడండి నేనేం అడుగుతున్నాను, దేవుని నిమిత్తం వదిలేస్తే 100 రెట్లు ఇక్కడ పొందుకుంటాం, నిత్య జీవం ఇస్తానని దేవుడు చెప్పాడు. మీ కళ్ళ ముందు నేను ఇలా అడుగుతున్నాను దేవుణ్ణి, ఐ క్లైమ్ 100-fold హార్వెస్ట్ ఫ్రమ్ మై జాబ్. అంటే నా జాబ్ నేను వదిలేస్తాను కాబట్టి నేను ఏం క్లైమ్ చేస్తానంటే, నేను వదిలేసిన దానికి 100 రెట్లు యేసయ్య మీరు ఇప్పుడు నాకు దయచేయండి. నేను మీ పరిచర్య చేయాలి, మీ పరిచర్య చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. నేను ఎంత జీతం అయితే వదిలేశానో ఆ వదిలేసిన దానికి ప్రతి నెల 100 రెట్లు మీరు దయచేసినందుకు వందనాలు. ఈ వాక్యం వినే వాళ్ళకి మీకు ఈ పాటికే దిమ్మ తిరిగి ఉంటుంది, ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఒకసారి నేను చెప్తాను వినండి. దేవుడు చెప్పిన వాక్యాన్ని నేను క్లైమ్ చేశాను. దేవుడు ఈ మాట చెప్పాడు. ఇప్పుడు పరలోకంలో దేవుడు బుర్రగొక్కుంటూ, అబ్బా నేను ఈ మాట ఎందుకు చెప్పాను, ఈయనెవరో పాస్టర్ గారు నీ నిమిత్తం జాబ్ వదిలేశాను 100 రెట్లు ఇమ్మంటున్నారు, ఎలా ఇచ్చేది అని దేవుడు అనుకుంటాడా? దేవుడికి చేత కాదా? ఒకసారి ఆలోచించండి. చెప్పింది దేవుడు, ఆయన అబద్ధం ఆడటానికి నరుడు కాదు, ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడానికి నరపుత్రుడు కాదు. ఇప్పుడు టీవీ ప్రోగ్రాం ద్వారా నేను ఏమైతే చెప్పానో మొత్తం జరిగిపోతుంది, తూచా తప్పకుండా జరిగిపోతుంది. నేను దేవుని పని నిమిత్తం నా జాబ్ వదిలేశాను, నేనేమైతే వదిలేశానో, నెల ఎంత జీతం అయితే వదిలేశానో దానికి 100 రెట్లు దేవుడు ఆల్రెడీ ఏర్పాటు చేశాడు. 100 రెట్లు దేవుడు ఇచ్చేశాడు. దేవుడు ఇవ్వనని చెప్పడు. అయ్యో నేను పొరపాటున 2000 సంవత్సరాల క్రితం అలా చెప్పానని చెప్పడు. మనకులాగా దేవుడు ఆలోచించడు. పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట చెప్పడానికి ఆయన నరుడు కాదు. మీరు ఒక విషయం తెలుసుకోండి. ఫస్ట్ దేవుడు ఎవరు, ఆయన ఎంత శక్తి కలిగిన వాడు. ఆయన ఒక మాట చెప్పాడంటే ఆ మాట మీద నిలబడతాడు. ఆయన ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడానికి ఆయన నరపుత్రుడు కాదు. దేవుడు ఎవరో తెలుసుకుంటే మీరు ప్రశాంతంగా ఉంటారు. మరి నేను జాబ్ వదిలేసి పరిచయం ఎలా చేస్తాను అనుకున్నారు? పరిచయకి ఎంత ఖర్చు ఉంటుందో తెలుసా? అంత ఖర్చు ఎలా వస్తుంది అనుకున్నారు? చాలామంది దొంగ పాస్టర్లు అని చెప్పి తిడతా ఉంటారు. ఒకసారి మీరు వినండి, మీరు ఎప్పుడైనా దేవుని పనికి ఇచ్చారా? నేను దేవుని పని కోసం జాబ్ వదిలేశాను, లక్షలు దేవుని పనికి ఇచ్చేశాను. నేను విత్తాను కాబట్టి పంట వస్తుంది. నువ్వు ఎప్పుడైనా విత్తావా? నువ్వు విత్తవు, నువ్వు చేయవు, ఇంకొకళ్ళని చేయనివ్వవు. నువ్వు డబ్బు పిచ్చి ఉండి నువ్వు దేవుని పనికి ఇవ్వవు, ఇంకొకళ్ళని ఇవ్వనివ్వవు. ఎలా జరుగుద్ది అనుకున్నారు దేవుని పని? దేవునికి డబ్బు ముఖ్యమా, నశించిపోయే ఆత్మలు ముఖ్యమా? ఒకసారి ఆలోచించండి. ఏది ముఖ్యం? దేవునికి నశించిపోయే ఆత్మలు ముఖ్యం. లోకంలో ఎంతమంది నశించిపోతున్నారో తెలుసా? తిరిగ్గా కూర్చొని దేవుణ్ణి ఆశీర్వదించమని చెప్పి జాబ్లో ఉన్నత స్థాయికి వచ్చేసి, బిజినెస్లో ఉన్నత స్థాయికి వచ్చేసి, ఇతర దేశాలకు వెళ్ళిపోయి తిరిగ్గా కూర్చొని ఎప్పుడో ఒకళ్ళిద్దరికి, అది తెలిసిన వాళ్ళకి, దేవుడి గురించి తెలిసిన వాళ్ళకి 2 మాటలు చెప్పి
నా వంతు నేను చేస్తున్నాను. ఏంటి నువ్వు చేసేది? టు హూమ్ మచ్ ఈజ్ గివెన్ మచ్ ఈజ్ రిక్వైర్డ్. నువ్వు చిన్నప్పుడు ఏం ప్రార్థన చేసావు, ఏం చేస్తానని చెప్పావు, ఇప్పుడు ఈ వితండవాదం ఎలా వచ్చింది? నువ్వు ఇవ్వవు, ఇంకొకళ్ళని ఇవ్వనివ్వవు. దేవుని పని ఎలా జరుగుద్ది అనుకుంటున్నావు? నీ డబ్బులు ముఖ్యమా, నశించిపోయే ఆత్మలు ముఖ్యమా? నశించిపోయే ఆత్మలు ముఖ్యం కాబట్టి నేను జాబ్ వదిలేశాను. నశించిపోయే ఆత్మలు ముఖ్యం కాబట్టి పిల్లల కోసం దాచుకున్న లక్షలు దేవుని పనికి ఇచ్చేశాను. ఇచ్చేసి ఇప్పుడు దేవుడిని అడుగుతున్నాను, దేవా మీ నిమిత్తం ఏది వదిలేస్తే దానికి 100 రెట్లు ఇస్తానని చెప్పారు. నేను క్లెయిమ్ చేస్తున్నాను, దేవుడు ఇస్తాడు, దేవుడు గ్యారంటీ ఇస్తాడు. దేవుని పని చేయడానికి చాలా మొత్తం కావాలి. ఇచ్చిన దానికి 30 అంతలు 60 అంతలు 100 అంతలు దేవుడు ఇస్తాడు. మీరు చూడండి ఎంత ఖర్చు పెట్టి దేవుని పని చేస్తూ ఉంటారో. ఆ దేవుని పనికి ఇచ్చినప్పుడు ఇచ్చిన దానికి 30 అంతలు 60 అంతలు 100 అంతలు వచ్చేలా దేవుడు చేస్తాడు. అది సంగతి. ముందు నువ్వు ఇవ్వాలి కదా. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటావు. కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవునికి ఎక్కువ ఇస్తాడు. నువ్వు అక్కడ నమ్మకం ఉంటే నీకు ఇంకా ఎక్కువ ఇస్తాడు. ఈ లోకంలోనేమో డెవలప్ అయ్యి పెద్దవాళ్ళు అవ్వచ్చు, కానీ దేవుని పని చేసేవాళ్ళు మాత్రం అట్టడుగున ఎందుకు పనికి రాకుండా ఉండాలా? ఏమనుకుంటున్నారు దేవుడు అంటే మీరు? దేవుని పని చేసేవాళ్ళు లోకంలో గొప్పవాళ్ళుగా ఉండాలి. దేవుని పని చేసేవాళ్ళు ఉన్నత స్థానంలో ఉండాలి. దేవుని ఆత్మచేత నింపబడి అంత శక్తివంతంగా పరిచయం చేసేవాళ్ళు ఎందుకు పనికి రాకుండా ఉండాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? దేవుని ఆత్మచేత నింపబడి లోకాన్ని దేవుని వైపు నడిపించే వాళ్ళు అందరికన్నా గొప్పగా ఉండాలి. లోకంలో అందరికన్నా గొప్పగా ఉండాలి. ఎగ్జాంపుల్ చూపించాలి. మీరు సత్యాన్ని తెలుసుకోండి, ఇచ్చి చూడండి, తెలుస్తుంది. మీరు సత్యము తెలుసుకుంటారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇంకొక వాక్యం నేను చదువుతాను చూడండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. మీరు గనక సమృద్ధిగా విత్తితే మీరు అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుని శక్తి మీ శక్తి అవుతుంది. దేవుని శక్తి మీలో పనిచేస్తుంది. అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. గొప్ప గొప్ప కార్యాలు మీరు దేవుని కోసం చేస్తారు. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, చాలామంది మీ ప్రజలు, చాలామంది క్రైస్తవులు అప్పవాది మాయలో పడిపోయి, డబ్బు పిచ్చిలో పడిపోయి, డబ్బు అంటే మేం కాదంటారు, కానీ తీరా దేవుని పనికి ఎవరు? మీకేంటి ముఖ్యం? డబ్బు కాదు, నశించిపోయే ఆత్మలు ముఖ్యం. టు హూమ్ మచ్ ఈజ్ గివెన్ మచ్ ఈజ్ రిక్వైర్డ్. ఎవరికి ఎక్కువ ఇస్తారు వారి దగ్గర నుంచి ఎక్కువ ఆశిస్తారు. మీరు ముందు మీ పనికి ఇవ్వాలి. సజీవ యాగముగా మా జీవితాన్ని మీ చేతిలో పెట్టాలి. అసలు మీ పని ఎలా జరుగుతుంది, మీ చిత్తం ఎలా నెరవేరుతుందంటే సజీవ యాగంగా మా జీవితాలను మీ చేతిలో పెట్టాలి. ఈ లోకధన విషయంలో నమ్మకంగా ఉండాలి. అప్పుడు మీరు స్వచ్ఛమైన ధనం ఇస్తారు, అభిషేకం ఇస్తారు, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. మేము ఎంత చేస్తూ ఉంటామో అంత శక్తివంతంగా బలిపీఠం పనిచేస్తుంది. ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ఎక్కువగా సాక్రిఫైస్ చేస్తే ఎంత శక్తి పనిచేస్తుందంటే ఆ మారుమూల ప్రాంతం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఒక శక్తివంతమైన పరిచర్య వస్తుంది. ఇవ్వటం ద్వారా వస్తుంది. ఈ సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీ మాట వినాలి. మీకోసం గొప్ప గొప్ప కార్యాలు చేయాలి. అలాగున బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.